సంజన గారి మొదటి రోజు గేమ్ దగ్గర నుంచి ఈ రోజు కెప్టెన్సీ కంటెండర్లు సెలెక్ట్ చేసుకునేంత వరకు సో ఆమె గేమ్ని కొంచెం గట్టిగా అనలైజ్ చేయగలిగితే సో ఆమె తన చుట్టూ ఒక కోటను క్రియేట్ చేసుకుంటుంది. తనకి కావాల్సిన మనుషులు ఎవరైతే ఉన్నారో సో తన చుట్టూ తనతో పాటు కొన్ని ఆపోజిట్ సిట్యువేషన్స్లో తనతో పాటు ఎవరున్నారు, తనతో ఎవరు బాగా మాట్లాడుతున్నారు అనేది చెక్ చేసుకొని సో తను ఈరోజు నలుగురు కెప్టెన్సీ కంటెంట్లు ఎవరైతే సెలెక్ట్ చేసిందో సో తను వాళ్ళ మనుషులని తను ప్రకటించుకుంది అనమాట. అండ్ వాళ్ళతోటి ఒక ఫోర్ట్ కట్టడానికి చూసుకుంటుంది. దాంట్లో సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ పర్సన్స్ని సెలెక్ట్ చేసి పెట్టుకుంది. ఆమెకి ఎవరైతే అవసరం ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంది. సో హరీష్ గారు అవ్వచ్చు, డెమోన్ పవన్ అవ్వచ్చు, సృష్టి అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు. ఇప్పుడు ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకున్న ద్వారా ఇమాన్యుల్కి అటుపక్క ఎవరైతే సపోర్ట్ ఉన్నారో సో ఇమాన్యుల్ భరణి గారు అవ్వచ్చు, తనూజ గారు అవ్వచ్చు. మేబీ సో అక్కడ విషయాలు ఇక్కడ కానీ మనం అంటే ఒక ప్రాపర్ ప్లానే కనిపిస్తుంది. 7th సీజన్లో మన శివాజీ అన్న కూడా అంతే. హౌస్లోకి వచ్చిన తర్వాత కొంతమందితో బాగా మాట్లాడి ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకొని తర్వాత తన చుట్టూ ఒక ఫోర్ట్ కట్టుకొని వాళ్ళతోటి ఆపోజిట్ టీం మీద టార్గెట్ చేస్తూ మాట్లాడాడు అనమాట. మనం చూసే ఉంటాం. సేమ్ అదే గేమ్ రిప్లికేట్ చేస్తుంది అని చెప్పను కానీ అదే గేమ్ కనిపిస్తుంది నాకైతే. మేబీ ఆడుతుందేమో అలాంటి గేమ్ అని నాకు అనిపిస్తుంది. సో అండ్ నెక్స్ట్ లెవెల్ ప్లే ఆడుతుంది అనమాట సంజన గారు. సో ఈ రోజు కూడా సంజన గారు సెలెక్ట్ చేసుకున్న విధానం అయితే నలుగురిని ఏదైతే ఉందో అసలు మామూలు విషయం కాదు. అరాచకం చేస్తున్నారు అసలు. ఆమె క్యాప్టెన్ అయ్యారు. ఓటింగ్లో కూడా మామూలు ఓటింగ్ కూడా పడట్లేదు, బీభత్సమైన ఓటింగ్. మేము ఎపిసోడ్లో ఈరోజు పడలేదు అనుకుంటాను క్యాప్టెన్సీ, రేపు చూపిస్తారు. ఇంకొంచెం సంజన గారికి ఎలివేషన్ ఇవ్వాలనే ఉంది కానీ బట్ అన్ఫార్చునేట్లీ మనీష్ అడ్డపడుతున్నాడు. మనీష్ అడ్డు రాకపోయి ఉంటే, మనీష్ ఈరోజు ఎపిసోడ్లో ఏమీ చేయకపోయి ఉంటే సంజన గారికి బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చుకుంటూ కూర్చునేవాడిని కాసేపు. సంజన గారి భజనే చేసేవాడిని అనుకోండి కాసేపు. బట్ అన్ఫార్చునేట్లీ మనీష్ అడ్డం వచ్చాడనమాట. సో మనీష్ గురించి కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ జెన్యూన్ ఉంటాయి, అప్డేట్ యాక్యురేట్ ఉంటాయి. ఓకేనా. సో ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టాస్క్ కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ఒక భరణి గారు ఎలిమినేట్ అవడంతో, ఇమాన్యుయల్ టీమ్ ఎలిమినేట్ అవడంతో ఆగిపోయిందనమాట. మిగిలింది ఇంకా లైవ్లో అక్కడ కంటిన్యూ జరుగుతూ ఉంది స్టిల్ ఇప్పటికీ కూడా. అసలు ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. సో తనూజ గారిది ఫస్ట్ ఏదైతే నిన్న ఎగ్ది ఉందో సో ఆ ఎగ్ది రాత్రంతా డిస్కషన్ జరిగింది. సో ఆ డిస్కషన్ తర్వాత చాలా ఇష్యూస్ అయ్యాయి. దాని తర్వాత హౌస్లోకి అసలు అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పి సంజన గారికి పవన్ కళ్యాణ్, యాక్చువల్గా సంజన గారు పవన్ కళ్యాణ్ తోటి బాగా మాట్లాడాలని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ తనకి అగైనెస్ట్ అయ్యేసరికి సో డెమోన్ పవన్ వైపు వెళ్ళారనమాట. సో డెమోన్ పవన్ తనతో బాగానే మాట్లాడుతున్నాడు కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారిని కాకుండా డెమోన్ పవన్ సెలెక్ట్ చేసింది. లేకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్నే సెలెక్ట్ చేసి ఉండేది. సో నిన్న కొంచెం ఆ ఇష్యూ ఎక్కువైపోయేసరికి మొన్న బాత్రూమ్ దగ్గర అవ్వచ్చు, నిన్న తను మీరు హౌస్లోకి రాకూడదని చెప్పడం అవ్వచ్చు. సో ఇవన్నీ చూసేసరికి పవన్ కళ్యాణ్ గారిని కాకుండా డెమోన్ పవన్ని సెలెక్ట్ చేసుకుందని నాకు అనిపించింది. సో ఎవరైతే హౌస్లోకి రావద్దన్నారో సో ఇప్పుడు ఆమె ఈ రోజు కాదు, మనకి రేపు ఎపిసోడ్లో చూపిస్తారు. బట్ ఈ రోజుకి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకంటే రేపు మామూలు యాక్చువల్గా రేపు డేలో హౌస్లో కంటెంట్ ఏమి ఉండదు కాబట్టి మనకి ఈ రోజే రేపు కూడా లైవ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో సంజన గారు క్యాప్టెన్ అయ్యారు. దాని తర్వాత మనీష్ బ్రో, ఈయన అతి తెలివో లేకుంటే అసలు తెలివి ఉందో లేదో అని అనను కానీ అలాంటి స్టేట్మెంట్ ఏంటంటే ఫోర్బ్స్ 30లోకి వెళ్ళొచ్చారు కాబట్టి తెలివి ఉంది. బట్ బిగ్ బాస్ హౌస్లో అతి తెలివి ఎక్కువైపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వడానికి ఇదిగో కనీసం చదువుకోవడం కూడా కదా, ఒక రిక్షా దొక్కే పర్సన్ అవ్వచ్చు, లేకుంటే ఒక లేబర్ పనికి వెళ్ళే పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి సస్టైన్ అవ్వచ్చు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఒక ప్రెషర్ ఉంటుంది, మనం తెలివితేటలతో మాత్రమే ఆడాలి అని చెప్పి. సో అలాంటప్పుడు వాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచిస్తున్నప్పుడు మేబీ అలాంటివి మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి పర్సనే అనుకుంటా నాకు తెలిసి మనోడు. నేను తెలివిగానే ఆలోచించాలి, నేను బుర్ర పెట్టి ఆలోచించాలి, అందరూ ఒకలాగా ఆలోచిస్తే నేను ఒకలాగా ఆలోచించాలి, నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదు రోయ్, నరులెవరు నడవనిది ఆ రూట్లోని నడిచెదు రోయ్ అంటాడనమాట మనీష్. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏముందంటే ఏముండదు, డొల్ ఉంటుంది. మనీష్ టూ మచ్ ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు పెద్ద వాళ్ళు ఆలోచించినట్టు పెద్ద వాళ్ళు ఏదో అసలు అక్కడ ఏదో ఒక సెంట్రల్ మినిస్టర్స్ కూర్చొని లేకుంటే డిస్కషన్ పెడతారు చూడ, ఫైనాన్షియల్గా మన దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆ రేంజ్లో ఆలోచిస్తుంటారు. నార్మల్ బిగ్ బాస్ గేమ్ పిల్లబత్తిరి టాస్కులు, నార్మల్ గుడ్డు గోల, నార్మల్ అరటిపండు గోల, నార్మల్ ఫుడ్ గోల, దానికి టూ మచ్ ఆలోచించాల్సిన అవసరం లేదు. అబ్జిత్ అవ్వాలి అనే ప్రయత్నంలో అసలు అఖిలైపోతున్నాడు ఏమన్నా బాధ వేస్తుంది నాకు సీరియస్లీ.
అఖిలైపోతున్నాడన్న బాధ వేస్తుంది. ఏమి లేదు, డొల్లగా అనిపిస్తూ ఉంది. శ్రీజాతో కానీ ప్రియాతో కానీ గొడవ పెట్టుకున్న విధానం అవ్వచ్చు. ఈ రోజు ఎస్పెషల్లీ ఆ టాస్క్లో, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో బుర్రున్నోడు ఎవడైనా అట్లా చేస్తాడా? కావాలని చెప్పి మనసులో ఏదో పెట్టుకొని ఎలిమినేట్ చేయాలని చెప్పి బర్నీ గారి మీద ఏదైతే కోపం ఉందో, సో బర్నీ గారు దానికంటే ముందు చపాతీ విషయంలో ఒక ముక్క చపాతీ మిగిలిందబ్బా, అది డస్ట్బిన్లో పడేశారు. మీరు కూడా చూసే ఉంటారు కదా. ఆ డస్ట్బిన్లో ఉన్న చపాతీని రీతూ చౌదరి చూసి, ఆ ముక్క ఎందుకండి పడేయటం, మాకు ఇస్తే మేము తింటాం కదా అంటే, ముక్కలు మీరు ఎందుకు తింటారంటే అంతలా ఇంప్రెస్ చేస్తే నాకు ఇచ్చింది కూడా దోశ ముక్కే అని చెప్పి అంటుంది అనమాట. దాని తర్వాత తనూజ కూడా వస్తే తనూజకు చూపిస్తుంది అనమాట. సో తనూజ ఫుడ్ వండారు కాబట్టి అండ్ బిగ్ బాస్ హౌస్లో ఆ ఛాన్స్ కూడా యూటిలైజ్ చేసుకుంటారు కాబట్టి, సో తనూజ గారు అలా పడేయటం ఎందుకండి, మాకు ఇచ్చిన బయట ఎవరొకరు మేము తింటాం కదా అని చెప్పి సెలబ్రిటీస్లు వాళ్ళకి వాళ్ళే తగ్గించుకొని సో కొంచెం ఒక గేమ్ ఆడారు. సో అది మేబీ మనీష్కి అది కోపం వచ్చినట్టుంది. తర్వాత మన భరణి గారు కూడా వస్తారన్నమాట. భరణి గారు కూడా అలాగే అంటాడు, ఎందుకంటే పడేయటం బయట మాకు ఎవరికి ఇచ్చినా మేము తింటాం కదా ఇదని సింపతి యాంగిల్ చూపెట్టారు. సో సడన్గా మనీష్కి నేను ఎక్కడ నెగిటివ్ అయిపోతున్నాను ఎవరన్నా భయం వేసి, సో మనీష్ భరణి గారి మీద బయటకు వెళ్ళిపోయిన తర్వాత రివర్స్ అవుతాడు అనమాట. మేబీ అది మనసులో పెట్టుకొని ఉన్నట్టున్నాడు. భరణి గారిని అనవసరంగా పాపం అవుట్ చేసి ఇమాన్యుయల్ కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేస్తారు. ఇమాన్యుయల్ కెప్టెన్సీ కంటెండర్ అయితే భరణి గారు ఎందుకు గేమ్ ఆడారని మీకు డౌట్ ఉండొచ్చు. సో ఎపిసోడ్ చూసిన వాళ్ళకి క్లారిటీ వచ్చింది. ఎపిసోడ్ చూడడం వాళ్ళ కోసం అయితే సంజన గారిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు. సంజన గారు అక్కడ మాట్లాడారండి, మామూలు కూడా కాదు. ఆమె నెక్స్ట్ లెవెల్. ఆమెకు గేమ్ మీద ఎంత క్లారిటీ ఉందో, గేమ్ ఎలా ఆడాలో, ఒక గేమర్ లక్షణం ఏంటో ఆమెలో కనిపించింది. ఎప్పుడైతే ఫస్ట్ డే ఆమె నామినేట్ చేసిన తర్వాత ఆమె ఫుల్ ఆన్ ఫైర్ గేమ్ ఆడారో, అంటే ఆమె మైండ్ సెట్ ఎంత బలంగా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమైంది నాకైతే. సో ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత 5 సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు వితౌట్ ఎనీ హెసిటేషన్ టక్క పేరు చెప్పింది ఆమె. సో హరీష్ గారి పేరు, డెమోన్ పవన్ పేరు, సృష్టి పేరు, ఇమాన్యుయల్ పేరు, తన పేరు కూడా చెప్పుకొని 5 పేర్లు ఇమ్మీడియట్గా చెప్పింది. సో అంటే ఆమె ఎంత క్యాలిక్యులేటివ్గా గేమ్ ఆడుతుంది అనేది కనిపిస్తుంది. ఆమె ఫన్ చేస్తుంది, ఆమె అందరితో గొడవలు పడుతుంది, వాటి మధ్యలో కూడా ఆమె గేమ్ ఆడుతున్నారు సంజన గారు. ఓకేనా. సో ఈ 5 సెలెక్ట్ చేసుకొని బయటకు వస్తారు. సో బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పానంటే, నేను కెప్టెన్సీ కంటెండర్ని సెలెక్ట్ చేసుకోమని ఒక 5. సో నన్ను నేను సెలెక్ట్ చేసుకున్నాను. దానికంటే ముందు హరీష్ గారిని సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత డెమోని సెలెక్ట్ చేసుకున్నాను, ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకున్నాను, సృష్టిని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే సో వీళ్ళందరూ అక్కడ కూర్చున్న రిమైనింగ్ శ్రీజ, సో వాళ్ళు ఎందుకు మేము ఎందుకు కాదన్నప్పుడు, వాళ్ళతో నాకు ఒక వైబ్ ఉంది, వాళ్ళతో నాకు ఒక బాండింగ్ ఉంది అని మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా, ఇంటికి కెప్టెన్ కావాలండి, కెప్టెన్ అయ్యే అర్హతలు వాళ్ళకు ఉన్నాయా? ఇంటికి కెప్టెన్ అది దేశానికి ప్రైమ్ మినిస్టరా? ఇంటికి కెప్టెన్ అవ్వాలి అంటే ఇప్పుడు ఆమెను సెలెక్ట్ చేసుకుంది కదా. సో ఇప్పుడు ఆమెను సెలెక్ట్ చేసుకున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఆమె కంటే తక్కువగా గేమ్ ఆడే వాళ్ళన్నా ఉండాలి, లేదంటే వేరే వాళ్ళు గెలిస్తే ఆమెకు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసే వాళ్ళైనా కావాలి. రెండిట్లో ఏదో ఒకటి చూసుకోవాలి. సో హరీష్ గారు గెలిస్తే ఆమెకు ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది కాబట్టి హరీష్ గారిని తీసుకుంది. డెమోన్ పవన్ని సెలెక్ట్ చేసినా డెమోన్ పవన్ గెలిస్తే తనకు ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది కాబట్టి ఆయన తీసుకుంది. సేమ్ అంతే ఇమాన్యుయల్ కూడా కాబట్టి ఆమెకు ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది కాబట్టి సో అతను గెలిచినా పర్లేదు అనుకుని అతను తీసుకుంది. సృష్టి దగ్గరికి వచ్చేసరికి సృష్టి కంటే నేను కొంచెం గేమ్ ఆడగలుగుతాను, అమ్మాయి చిన్నపిల్ల అన్న థాట్లో సో ఆమెను తీసుకున్నారు. మిగిలిన వాళ్ళందరితోటి ఏదో ఒక పాయింట్లో ఎక్కడో చోట ఆమెకు రిఫ్ట్ అనేది క్రియేట్ అయింది. సో అందుకని సంజన గారు వాళ్ళ కెప్టెన్ అయితే సో వాళ్ళ అథారిటేటివ్ని ఈమె తీసుకోలేకపోవచ్చు కూడా. సో అందుకని ఆమె సెలెక్ట్ చేయలేదు వాళ్ళ ఎవరిని. సో అది అంత ఓపెన్గా ఆమె ఇంత క్లియర్గా ఆమె ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. మీరే అర్థం చేసుకోవాలంటే దానికి మనీష్ అసలు మిమ్మల్ని మేము కెప్టెన్గా మేము ఎందుకు అనుకోవాలనుకుంటున్నారు అంటే, అసలు మిమ్మల్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పి ఆయన అంటున్నాడు. మిమ్మల్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, అసలు మీ వల్ల ఇన్ని గొడవలు అయ్యా, మిమ్మల్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, మేము దానికి ఎలా ఒప్పుకుంటాం అనుకుంటున్నారు అంటున్నాడు. నువ్వెవరు ఇప్పుడు ఒప్పుకోవడానికి? ఆ అమ్మాయికి బిగ్ బాస్ ఇచ్చిన అవకాశం, ఆ అవకాశాన్ని ఆమె వాడుకుంది. నిన్నెవరు పర్మిషన్ తీసుకోవాలి? అసలు నువ్వెవరివి? నువ్వు నార్మల్ కంటెస్టెంట్వి. నువ్వు అది మర్చిపోతా ఉన్నావు, ప్రతిసారి నీకు గుర్తు చేయాల్సి వస్తుంది లోపల. అసలు నువ్వు మాట్లాడే మాటలు ఏంటో, నువ్వు చేసేది ఏంటో ఆమె అంతలా చెప్తే అది ఆమె నమ్మమైంది. నీకు ప్రూఫ్లు కావాలా? నువ్వేమన్నా జిల్లా జడ్జివా? నీకు ప్రతిసారి ప్రూఫ్లు సబ్మిట్ చేయడానికి అక్కడ వాళ్ళ ఆమె కెప్టెన్సీ కాదంటే నేను నమ్మను. నిజం చెప్పండి, నేను నమ్మను. ఇంకా ఏదో కొడుతుంది, నేను నమ్మను. ఎవరు బ్రో నువ్వు అసలు? ఎందుకు అంతలా ఎక్కువగా ఆలోచించి బుర్ర బద్దలైపోద్ది బ్రో. అది బిగ్ బాస్ హౌస్, అది మామూలుగా జరిగే గేమ్. అది పెంట చేసుకుంటాడు. పొయ్యే కొద్ది అదే చేసుకుంటాడు, పెంట చేసుకుంటాడు. నా మాట నమ్మండి, అలాగే చేస్తాడు. ఈరోజు చేశాడు కదా ఆ టాస్క్లో సంచాలకుగా సెలెక్ట్ చేయగానే ఏదో అసలు మామూలు కూడా కాదు. 2 ఫీట్లు పైకి లేచి కమాన్ ఫైనల్లీ ఐ గాట్ ఏ వర్క్ అన్నాడు. ఏమైంది?
అలాగనమాట. సో తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆపోజిట్ ఎవరైతే రిమైనింగ్ కంటెస్టెంట్లు ఉంటారో సో వాళ్ళందరికీ మళ్ళీ చిన్న టాస్క్ లాంటిదనమాట. ఎవరైతే సెలెక్ట్ అయిన కెప్టెన్సీ కంటెంటర్లకి లైక్ ఆ డిస్లైక్ బోర్డు ఇచ్చి వాళ్ళు కూర్చొని ఉంటారు. సో మిగిలిన వాళ్ళందరూ ఒక ర్యాంక్ ఉన్న కార్డు తెచ్చుకుంటారు. సో దాంట్లోంచి ఒక్కొక్కరికి ఒక కార్డు వచ్చింది అనమాట. సో ఆ నెంబర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ రావాలన్నమాట. వచ్చినప్పుడు నిలబడినప్పుడు మీకు వీళ్ళు సపోర్టర్గా అనమాట, కెప్టెన్సీ కంటెంట్కి వీళ్ళు సపోర్టర్గా అనమాట. సో ఎవరు కావాలని అన్నప్పుడు ఇక్కడ చాలా తెలివిగా ఆడారు అందరు బాగానే. సో బేసిక్గా అక్కడ యాక్చువల్గా 10 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఇద్దరిద్దరిని ఇచ్చుంటే బాగుండేదేమో. ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకోవాలి అని చెప్పినప్పుడు సో సెలెక్ట్ చేసుకునే విధానం బాగుండేదేమో. ఆ ఇద్దరిలో నుంచి మీ ముగ్గురులో నుంచి ఒకళ్ళు గేమ్ ఆడాలని చెప్పుకున్నా ఇంకా బాగుండేది. ఎందుకంటే బిగ్ బాస్ యాక్చువల్లీ టాస్క్లు చాలా బాగా డిజైన్ చేస్తున్నాడు అబ్బా. కెప్టెన్సీ టాస్క్ మొన్న జరిగిన నామినేషన్ టాస్క్ అవ్వచ్చు, ఈరోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్ అవ్వచ్చు, అందరిని ఇంక్లూడ్ చేస్తున్నారు. హౌస్ మేట్స్ అందరిని ఇంక్లూడ్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ 10 మంది ఉన్నారు కదా, ఇక్కడ 5గురే కదా. సో ఆ 10 మంది మనిషికి ఒక ఇద్దరు నిచ్చుని ఉంటే ఆ ముగ్గురులోకి ఏదైనా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక రిఫ్ట్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. సో ఆ రిఫ్ట్ క్రియేట్ అయ్యేది మేబీ మిస్ అయిందేమో అనిపించింది. ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సుమన్ శెట్టి గారు వస్తారు. సుమన్ శెట్టి గారిని ఎవరు సెలెక్ట్ చేసుకోరు. సెకండ్ భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చి 2వ నెంబర్ భరణికి వచ్చి ఎంత మంచి పని జరిగిందంటే, లేకుంటే ఇమాన్యుయల్కి మామూలుగా ఉండేది కాదు. ఎందుకంటే సెకండ్ ప్లేస్లో భరణి గారు వచ్చారు. భరణి గారు వస్తే భరణి గారు అందరికి కావాలని అడిగారు. ఇక్కడ ఫస్ట్ మన సుమన్ శెట్టి గారు వచ్చినప్పుడు అందరు డిస్లైక్ పెడతారు. డిస్లైక్ పెట్టినప్పుడు సో సంజన గారు లైక్ పెడతారు. అంటే సంజన గారు ఏంటంటే కావాలని. చూడండి సంజన గారు ఎంత తెలివిగా గేమ్ ఆడారో. సుమన్ శెట్టి గారితో ఆమెకి చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. బట్ సుమన్ శెట్టి గారిని చూడడానికి చాలా మెత్తగా ఉంటారు. సుమన్ శెట్టి గారిని ఆమె సెలెక్ట్ చేసుకుని ఆమె టీంలో ఉంచుకుంటే అబ్బాయి ఎవరు సెలెక్ట్ చేసుకోలేదురా సుమన్ శెట్టి గారిని, సంజన సెలెక్ట్ చేసుకుందిరా అన్న సింపతి సంజన గారికి వచ్చింది అనమాట. సో ఆమె ఆ ఛాన్స్ మిస్ చేసుకోలేదు. ప్యూర్ గేమర్ అనిపించారు అబ్బా నాకైతే మాత్రం. నిజంగా మంచి గేమర్ ఆమె, సీరియస్లీ. ఎప్పుడైతే నిన్న సైలెంట్గా ఉండి మాట్లాడకుండా ఎదుటి వాళ్ళందరూ రెచ్చిపోతున్నా కూడా ఆమె సైలెంట్గా ఉంది. అప్పుడు నాకు అర్థమైపోయింది అబ్బా షీఈస్ ద గేమర్ అని. ఈరోజు కూడా అలాగే అనిపించింది. బట్ బిగ్ బాస్ అలా ఛాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ అలాగే ఇచ్చాడు. మళ్ళీ ఎందుకు బిగ్ బాస్ వద్దు నాది లేదు. ఒక్కొక్కరికి ఛాన్స్ సరికి సరే తను అంటారు మీరు ఆడకపోయినా పర్లేదని మీరు నా టీంకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక చిన్న మాట చెప్తారనమాట. సెకండ్ భరణి గారు వస్తే భరణి గారికి అందరూ లైక్స్ ఇస్తారు. సో భరణి గారిని సెలెక్ట్ చేసుకోమంటే ఇంక మీరే సెలెక్ట్ చేసుకోవాలి భరణి గారు వాళ్ళలో నుంచి అంటే ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకోకపోయి ఉంటే పొరపాటున భరణి గారికి 2వ నెంబర్ రాకపోయింటే ఆ 3వ నెంబర్లో ఉన్నది తనూజ వచ్చింది. సో ఇమాన్యుల్ అప్పటికే పక్కకి వెళ్ళిపోతారు భరణి గారు సెలెక్ట్ చేశారు కాబట్టి. లేకుంటే ఇమాన్యుల్ కూడా సెలెక్ట్ చేయకపోతే తనుజని మామూలుగా ఉండేది కాదు. కంపల్సరీ ఇమాన్యుల్ తనుజని సెలెక్ట్ చేయాల్సి వచ్చేది అక్కడ. మేబీ అది తనకి మైనస్ అయ్యేదో ప్లస్ అయ్యేదో మనకు తెలియదు కానీ సో అది కొంచెం సెలెక్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ తనుజ అలిగేది, గొడవ అయ్యేది. నాకు తెలిసి జస్ట్ మిస్ బతికిపోయాడు అనుకుంటా ఆయన. సో మిగిలిన ఎవరైతే 4 ఉన్నారో ఆ 4 కూడా తనుజని వద్దనుకుంటారు. సో బిగ్ బాస్ మరీ ఘోరంగా తనుజ నీకు ఆడి గెలిచి సత్తా లేదని వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసే సత్తా లేదని వాళ్ళు నమ్ముతున్నారు. సో నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తారు అనమాట 3వ పేరు. సో 4వ పేరు మన రాము రాథోడ్ వచ్చినప్పుడు సో 4వ పేరు రాము రాథోడ్ 4వ పేరు రాము రాథోడ్ వచ్చినప్పుడు సో ఒక ఇద్దరు ఒక లైక్స్ ఇస్తారనమాట. సో ఎవరు సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మనోడు సృష్టిని సెలెక్ట్ చేసుకుంటాడు. సో అయిపోద్ది అనమాట. సో ఇంకా 3 ఉంటారు. తర్వాత ఆ 3 ఉన్నప్పుడు 5వ ప్లేస్లో శ్రీజ వచ్చింది అనమాట. శ్రీజ వచ్చినప్పుడు సో అటుపక్క ఉన్న ఇద్దరు ఎవరు డెమోన్ పవన్, హరీష్ గారు ఇద్దరు లైక్లు ఇస్తారు. ఈమె డిస్లైక్ ఇస్తారు అనమాట. ఎందుకంటే ఈమెను సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి, తెలుసు కాబట్టి ఆమె టీంలో ఉండడం నచ్చదు కాబట్టి సో సంజన గారు సెలెక్ట్ చేసుకోలేదు. బట్ అన్ఫార్చునేట్లీ తర్వాత సంజన గారికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే సంజన గారు కూడా ఇక్కడ మేబీ నాకేమనిపించింది అంటే ఈ అమ్మాయి ఈగోని మీద కొట్టారేమోనని. ఇక్కడ యాక్చువల్గా 2 థాట్లు అబ్బా. 2 ఒకటి సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకొకటి శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సో ఈ అమ్మాయికి ఫస్ట్ డిస్లైక్ ఇచ్చి తర్వాత లైక్ పెట్టిందంటే సో సంజన గారికి తెలుసు ఈ అమ్మాయి అగ్ని పరీక్షలో చూసుండొచ్చు, గట్టిగా ఆడుతుంది, టాస్క్లు బాగానే ఆడుతుంది, ఈ అమ్మాయి ఏ టాస్క్ అయినా బాగానే ఆడగలుగుతుంది, ఈ అమ్మాయి టాస్క్లు మంచిగా ఆడుతున్న పేరు ఉంది కాబట్టి సో ఈ అమ్మాయి మనకు సపోర్ట్ చేయదు. బట్ మనం డిస్లైక్ పెట్టి కొంచెం అటు ఇటు తిప్పి లైక్ పెడితే మేబీ ఈగోకో ఏమన్నా వచ్చి మన వైపు రావచ్చు అన్న ఒక థాట్ అయినా ఈ అమ్మలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే శ్రీజ కూడా తనకి శ్రీజకి గొడవలు ఉన్నాయి. అండ్ శ్రీజ వాళ్ళిద్దరు ఎవరికైనా సపోర్ట్ చేస్తే అది వాళ్ళ టీంకి ఇంకా బెనిఫిట్ అవుతుంది. శ్రీజ వెళ్తే డెమోన్ పవన్కి కానీ హరీష్ గారికి వెళ్తే అది ఇంకా టూ మచ్ యాడెడ్ అడ్వాంటేజ్ అది. సో
టూ మచ్ యాడెడ్ అడ్వాంటేజ్ని వదులుకొని శ్రీజ ఇటు వచ్చిందంటే సో అక్కడ చూసిన వాళ్ళందరూ షాక్ అయి ఉంటారు ఖచ్చితంగా. చూసిన వాళ్ళే అవ్వచ్చు, లేకుంటే ఎపిసోడ్ చూస్తున్న నార్మల్ ఆడియన్స్ కూడా షాక్ అవుతారు, ఎందుకు సడన్గా శ్రీజ ఇటు వచ్చిందని. శ్రీజ తెలివితేటలు చూడండి, ఎవరైతే తనను వద్దనుకుంటున్నారో, ఎవరైతే తనతోటి చిన్న రిఫ్ట్ అయిందో ఆ పర్సన్ తోటి వెళ్ళి ఆ పర్సన్ తోటి వెళ్ళి మన వల్ల ఆ పర్సన్ గెలిస్తే సో మనకు వచ్చే నార్మల్ హై మామూలుగా ఉండదు అని చెప్పి శ్రీజకి తెలుసు కాబట్టి శ్రీజ సంజన గారి వైపు వచ్చింది. అండ్ సంజన గారి గేమ్ ప్లాన్ కూడా అర్థం చేసుకునే ఛాన్స్ శ్రీజకు ఉంటుంది కాబట్టి శ్రీజ ఇటు వచ్చింది. సో సంజన గారు ఏమనుకుంటారు, సరే రాణి వస్తే సో మనకి సపోర్ట్ చేస్తే ఓకే మనం గెలుస్తాము, ఏదో సపోర్ట్ చేయకపోతే తనే ఎక్స్పోజ్ అయింది కదా అన్న థాట్లో సంజన గారు కూడా ఉంటారనమాట. సో ఎవరి ఆలోచనలు వాళ్ళకి శ్రీజ గారిని శ్రీజ గారు సంజన గారిని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇంకా డెమోన్ పవన్ హరీష్ గారు ఉన్నప్పుడు ప్రియా వస్తారు. ప్రియా రాగానే డెమోన్ పవన్ లైక్ చూపిస్తారు, ఆయన డిస్లైక్ చూపిస్తారు హరీష్ గారు. ప్రియా డెమోన్ పవన్ వైపు వెళ్ళుద్ది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వస్తాడు, పవన్ కళ్యాణ్ హరీష్ గారు తీసుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్యూర్ నెంబర్ గేమ్, లక్కీ గేమ్. సో హరీష్ గారు లాస్ట్ వరకు వెయిట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ అంతే ముందు అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి సో నెంబర్ వైజ్ చూసుకున్నప్పుడు సో పవన్ కళ్యాణ్ లాస్ట్ వస్తారు, 7th ప్లేస్లో వస్తారు కాబట్టి సో పవన్ కళ్యాణ్ అనేది కూడా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అతను ఆర్మీ పర్సన్, ఫిజికల్ టాస్క్ ఏదైనా ఆడగలుగుతారు. సో హరీష్ గారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు హరీష్ గారు కూడా మంచి ఛాయిస్. యాక్చువల్లీ లాస్ట్ వరకు వెయిట్ చేయడం అనేది చాలా మంచి ఛాయిస్. సో హరీష్ గారు వీళ్ళు ఏ టీం అయినా పర్లేదు అనుకున్నప్పుడు ఏంటంటే సో ప్రియ ఏమనుకుంది, హరీష్ గారు నన్ను సెలెక్ట్ ఇద్దరు లైక్లు ఇచ్చేస్తారు నాకు, నేను రాగానే సో నేను హరీష్ గారిని సెలెక్ట్ చేసుకుంటాను, సో హ్యాపీగా ఇంకా పవన్ ఇద్దరు ఆడుకుంటారులే అని అనుకుంది అనమాట. కాబట్టి అక్కడ హరీష్ గారు కొంచెం తెలివితేటలు ఉపయోగించారు. అండ్ ఆ మూవ్ నచ్చింది నాకు, హరీష్ గారి మూవ్ నిజంగా. ఎందుకంటే ప్రియా కంటే హరీష్ గారికి పవన్ కళ్యాణ్ యాడ్ అడ్వాంటేజ్. సో ఎందుకంటే ఆ టాస్క్ ఆడేటప్పుడు కూడా హరీష్ గారికి ఏమన్నా కొంచెం ఆ ఊపు ఉంటే హరీష్ గారు ఊపేస్తారు. సో దానికి ఇంకొంచెం ఫిజికల్ ఎనర్జీ యాడ్ అయితే గట్టిగా ఆడొచ్చు కదా అని ఆయన తెలివితేటలు అది బాగా నచ్చింది అనమాట. సో బర్నీ గారు వచ్చి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, నిన్ను ఎందుకు తీసుకోలేదు సృష్టి, తను ఎందుకు తీసుకున్నానంటే సో ఇమాన్యుల్ అంటే సంజన గారిని వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. వీళ్ళు బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే సంజన గారిని ఇగ్నోర్ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే సంజన గారిని ఇగ్నోర్ చేస్తున్నారో సో ఆపోజిట్ టీం ఏంటంటే సంజన గారిని కొంచెం తీసుకుంటున్నారు, వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. దాంట్లో ఒక ఇద్దరు పీపుల్ మాత్రమే ఓన్ చేసుకుంటున్నారు, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆమెను హేట్ చేస్తున్నారు. సో కాబట్టి ఆమె ఆబ్వియస్లీ వాళ్ళతో ఉంటుంది అండ్ ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుంది. ఆ నలుగురికి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చింది అనమాట. ఆమె తెలివితేటలు ఆమె గేమ్ ఆడుతుంది. సో వీళ్ళు ఆమెను కలుపుకోకపోవడం అనేది కూడా పొయ్యే కొద్దీ సంజన గారు ఒక నోటీస్ అయ్యారు, ఒక పాజిటివ్ మోడ్ క్రియేట్ అయింది సంజన గారి మీద. సంజన గారు హౌస్లో ఉండాలన్న థాట్ జనాల్లో ఏర్పడిపోయింది. ఇప్పుడు సంజన గారిని వాళ్ళు డిజైన్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఆడియన్స్ ఓన్ చేసుకుంటూ వెళ్తారు సంజన గారిని. ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు మెజారిటీ. లైక్ ఇమాన్యుయల్ తప్పితే మెజారిటీ డిజైన్ చేసుకుంటూనే ఉన్నారు చిన్నగా తెలియకుండా వాళ్ళే. అది సంజన గారికి చాలా ప్లస్ అయింది ఇన్ ఫ్యూచర్ అని నాకు అనిపిస్తుంది అనమాట. సో టాస్క్ స్టార్ట్ అయింది. సో టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఒక వాల్ ఉంటుంది, దానికి ఇట్లా రాడ్స్ ఉంటాయి, ఆ రాడ్స్ పట్టుకొని నిలబడాలి. సో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో కెప్టెన్సీ కంటెండర్లు వాళ్ళు ఆడరు, వాళ్ళ తరపున వాళ్ళు గేమ్ ఆడాలి. సో కాబట్టి వాళ్ళు అక్కడ నిలబడి ఉంటారు. అక్కడ 3 గ్రీన్ లైట్లు వస్తాయి. 3 గ్రీన్ లైట్లు వచ్చినప్పుడు మాత్రమే ఒక కంటెండర్ ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ వాళ్ళు వెళ్ళి సో వాళ్ళ ఆపోజిట్ కంటెండర్స్ ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ కాళ్ళ కింద నుంచి ఒక రాడ్ లాగాలన్నమాట. అప్పుడు వాళ్ళు జారి నేల మీదకి వచ్చేస్తే వాళ్ళు అవుట్. దీనికి సంచాలకంగా మన మనీష్ బ్రోని పెడతారనమాట. మనీష్ బ్రో ఏదో పీకుతాడు అనుకుంటే ఏం పీకలేకపోయాడని నాకు అర్థమైంది. అసలు ఏం పీకలేడు కూడా. ఫస్ట్ వాళ్ళ క్లారిటీ వచ్చింది, పనికి మాలిన కంటెస్టెంట్, ఇదే థంబ్నెయిల్. సో మనోడు ఇప్పుడు ఐడియా వచ్చిన తర్వాత ఆడు పెడతాడు. ఆడు పెట్టిన తర్వాత ఛాన్సెస్ నేను చాలా ఫెయిర్ ఆడతాను, ట్రాన్స్పరెంట్గా ఆడతాను, ఛాన్సెస్ అందరికీ ఇస్తానన్నాడు. సో ఫస్ట్ ఛాన్స్ మనోడు డెమోన్ పవన్కి ఇస్తాడు. ఫస్ట్ ఛాన్స్ డెమోన్ పవన్కి ఇస్తాడు. ఫస్ట్ ఛాన్స్ డెమోన్ పవన్కి ఇచ్చినప్పుడు ఆయన పీకడానికి వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ చేయి పట్టేసుకుంటారు. ఒక గ్రీన్ ఇంకా రాలేదు అంటాడు. సో అంటే గ్రీన్ వస్తే మాత్రమే రాడ్ పీకాలి. సో ఆయన వెళ్ళి రాతో రాడ్ పీకుతాడు అనమాట. సో తర్వాత సృష్టిని లేపుతారు. సో సృష్టిని లేపినప్పుడు ప్రియా అని చెప్తారు, గ్రీన్ వచ్చాకే పీకాలంటాడు. సో గ్రీన్ వచ్చాకే పీకుతారు అనమాట, ప్రియా నుంచి లాగొద్ది. సో ఇమాన్యుయల్ వెళ్ళమంటాడు. సో ఇమాన్యుయల్ పిలుస్తాడు, ఇమాన్యుయల్ వెళ్తాడు అనమాట. ఇమాన్యుయల్ వెళ్తున్నప్పుడు ఇక్కడేంటి మనిషి చాలా తెలివిగా ఆడాడు, నేను చాలా ట్రాన్స్పరెంట్గా గేమ్ ఆడాలనుకుంటున్నానని చెప్పి డెమోన్ పవన్ పిలిచిన తర్వాత 2 ఛాన్సులు వీళ్ళిద్దరికే ఇచ్చారు. ఇంకా హరీష్ని పిలవాల. నార్మల్గా వెంటనే సెకండ్ ప్లేస్లోనే హరీష్ని పిలిచుంటే ఎక్స్పోజ్ అయిపోతాడని మనగొడికి తెలుసు. కొంచెం తెలివితేటలు ఉపయోగించాడని అనుకున్నాడు. తర్వాత ఆబ్వియస్లీ
మనిషిలో ఎక్కడో తెలియని ఆ కోపం అనేది ఉంటుంది కదా, ఆ చిన్న లాజిక్ అనేది ఉంటుంది కదా. ముందు జరిగిన బ్యాడ్ ఏదైతే ఉందో భరణి గారి వల్ల అతను అలా ఎక్స్పోజ్ అయ్యాడు కదా, సో ఫుడ్ సింపతి విషయంలో అది మనసులో పెట్టుకున్నాడు. ఇక్కడ చిన్నపాటి ఛాన్స్ దొరికింది, అది ఫెయిర్ అన్ఫెయిర్ అని పక్కన పెట్టు, ముందు తీసిపారు దొబ్బుతాం అని అనుకున్నాడు, తీసిపారు దొబ్బాడు. జస్ట్ సెకండ్లో ముందు ట్రాన్స్పరెంట్గా గేమ్ ఆడదాం అనుకున్న వ్యక్తి పర్సనల్గా వెళ్ళిపోయాడు అనమాట. మనోడు వెళ్తున్నాడు, ఆపలేదు మనోడు, ఆకపోయేసరికి మనోడు ఆటోమేటిక్గా వెళ్ళిపోయాడు. ఇమాన్యుల్ వెళ్ళిపోయి పీకుతాడు అక్కడ. ఎవరిది? ఇమాన్యుల్ వెళ్ళి ప్రియాది లాగుతాడు, ప్రియాదే లాగుతాడు. ఇమాన్యుల్ వెళ్ళి లాగి వచ్చిన తర్వాత మనోడు ఇటు తిరిగినప్పుడు అప్పుడు మనీష్ చూస్తున్నాడు, చూడంగానే అక్కడ గ్రీన్ అడుగుద్ది. పీకేసావా? ఓ గ్రీన్ రాకముందే పీకేసావా అంటే, నువ్వు నాకు చెప్పలేదు అందుకు నేను వెళ్ళిపోయాను అంటాడు. గ్రీన్ వచ్చాక పీకాలి కదా అంటాడు. మనోడు అంటే సంచాలకు, నేను చెప్పిందే విను, నేను చెప్పాలి కదా, నువ్వు ఎందుకు వెళ్ళావంటే నువ్వు ఆగాలి కదా. అసలు ఏందో ర్యాష్గా మాట్లాడతాడు, నెగ్లిజెన్స్గా మాట్లాడతాడు. మనిషి అన్న సాటి మర్యాద లేదు. అన్న అంటున్నాడు, మీరు అంటున్నాడు, నువ్వు అంటావేంటి? ఒక పక్క అతను అన్న అంటున్నాడు, మీరు అంటారు. నువ్వేం చేస్తావు చేసుకోపో, వైల్డ్ కార్డులు పిలిపించుకొని పెట్టుకో, నాకు నచ్చింది నేను చేసుకుంటా, నేను నాకు సార్ చెప్పుకుంటా, నువ్వు ఏదైనా చేసుకో, ఆ కాన్సిక్వెన్స్ నేను ఫేస్ చేస్తా. వరస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ 9 హౌస్ అని నాకు అనిపించింది. సీరియస్లీ పరమ చెత్త కంటెస్టెంట్. ఆ మాట్లాడే విధానం, మొన్న రాము రాథోడ్తో ఏదైతే మాట్లాడాడో ఈరోజు ఇమాన్యుయల్తో కూడా అదే మాట్లాడాడు. కనీసం మర్యాద లేకుండా, అంటే మనుషులకి ఇంకా అతనికి సూటు బూట్ వేసుకొని టై కట్టుకొని ఇంకా అలా ఉండాలేమో అతనికి కూడా. అంటే నార్మల్గా కంటెస్టెంట్ అలా కనిపించి కొంచెం అటుగా కనిపిస్తే సెలెక్ట్ చేయరా? అంత కోపంలో కూడా అన్న అని అంటున్నాడు ఇమాన్యుల్. కనీసం బుద్ధి జ్ఞానం కూడా ఏమి లేకుండా మనిషి అన్న విచక్షణ కోల్పోయి ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. తప్పెవరిది? ఒక పక్క అప్పటికి చెప్తున్నాడు, ఇతనే తీసుకొచ్చాడు. ఏది ఇక్కడ రెఫరీ ఉంటారు, వాళ్ళ మాట వినాలి కదా, అది ఇది అని చెప్పి ఇతనే తీసుకొస్తే లాజిక్, మనోడు ఇంకో లాజిక్ తీసుకొస్తాడు. ఇమాన్యుయల్ మామూలు తెలివిగలవాడు వాడు కాదు, రాసి పెట్టుకోండి. లాస్ట్ సీజన్లో టేస్టీ తేజ ఎంత తెలివిగలవాడు, ఈ సీజన్లో ఇమాన్యుయల్ కామెడీ తరపున అంతే తెలివిగలవాడు. మనోడు వెంటనే ఒక పాయింట్ ఇస్తాడు. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు అంపైర్లు ఇట్లా చేయడం పెడితే బౌలర్ బౌలింగ్ వేయడు, చేయి తీసేసి ఉంటే బౌలర్ బౌలింగ్ వేసుకుంటూ పోతారు కదా, నువ్వు చెయ్యి ఆపాలి, చేయి పెట్టాలి కదంటే నువ్వు ఇలాంటి లాజిక్ నా దగ్గర చెప్పన్నాడు. ఇంకే లాజిక్ చెప్పాలి నీ దగ్గర? అది లాజికే కదా, ప్రాపర్ లాజికే కదా. నువ్వు ఆపాలి అతన్ని, నువ్వు ఆపి గ్రీన్ వచ్చిన తర్వాత అతన్ని పంపించాలి. అతన్ని అక్కడ నిలబెట్టాల్సిన బాధ్యత నీది, అతన్ని ఆపాల్సిన బాధ్యత నీది. యాజ్ అ సంచాలక నువ్వు చేయాల్సిన బాధ్యత అది. నువ్వు తప్పు చేసి వెతుటోడి టీంని టక్కని ఎలిమినేట్ అని ఎలా అంటావు? లేకుంటే ఈ ఛాన్స్ ఆపేసి ప్రియా గారికి ఎక్కడైతే తీసాడో మళ్ళీ ఆ రాడ్ అక్కడే పెట్టేయాలి, సో అతన్ని కూర్చోమని చెప్పాలి. సో మళ్ళీ ఇంకొక ఛాన్స్ లేకపోతే అప్పుడు ఆ ఛాన్స్ అయినా క్యాన్సిల్ చేసేయాలి, అతను వెళ్ళి కూర్చోమని చెప్పాలి. డైరెక్ట్గా ఎలిమినేట్ ఎలా చేస్తావు? ఎలిమినేట్ చేశారంటే భరణి గారు ముందు ఏదైతే ఆ చపాతీ దగ్గర అలా మాట్లాడాడో అది మనసులో పెట్టుకొని మాత్రం ఎలిమినేట్ చేశారండి. ఏంటి నామినేషన్స్లోకి వస్తే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. నెక్స్ట్ వీక్ మాత్రం మామూలుగా ఉండదు ఇతనికి, ఎందుకంటే చాలా పెద్ద తప్పు గేమ్ ఆడాడు. అండ్ ఇతను తప్పు గేమ్ ఆడాడని చెప్పి అక్కడ ప్రియా అవ్వచ్చు, ఇప్పుడు ప్రియాకి ఫేవర్ అయింది కదా అని చెప్పి ప్రియా ఏం ఊరుకోదు. ప్రియా అవ్వచ్చు, శ్రీజ అవ్వచ్చు, రేపు గట్టిగా వేసుకుంటారు మనోడిని. ఎందుకంటే చాలా తప్పు గేమ్ ఆడాడు, చాలా వరస్ట్ గేమ్ ఆడాడని నాకు అనిపించింది. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి. నిజంగా భరణి గారిని ఎలిమినేట్ చేయడం అనేది పక్కా అది గ్రడ్జ్ పెట్టుకొని చేసిందే తప్పితే అసలు ఎక్కడ నాకు తప్పు అనిపించలే. మనోడు పాపం బత్తిలు అనుకుంటున్నాడు, అది కాదన్న ఎలిమినేట్ చేయడం ఏంటి, ఎందుకు ఎలిమినేట్, సో జస్ట్ వదిలేసేయచ్చు కదా. లేదు నేను ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తా అంటే, నువ్వు ఫేస్ చేయడం కాదు కాన్సిక్వెన్సెస్, మేము ఫేస్ చేస్తూనే ఉంటున్నాడు పాపం మనోడు. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయాడు కదా, లేకుంటే నిజంగా భరణి గారు ఎక్కువసేపు ఉండేవాళ్ళు ఆయనకున్న పొటెన్షియాలిటీకి. లాస్ట్ వరకు ఉండేవాడు, ఎంతో కొంత ఉండేవాడు. బట్ ఆయన అన్ఫార్చునేట్లీ ఆయన తీసేశారు గేమ్లో నుంచి. చాలా తప్పు, వరస్ట్ ప్లేయర్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 9 అని నాకు అనిపించింది. సో మీకేమనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.